రిలీజ్ చేశారు. జూన్ 26 తర్వాత ఏపీలో 4 ఎంపీ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. సానా సతీష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే ఆల్లా అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఈ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఖాళీ అయిన 4 స్థానాల్లో 2 నుంచి 3 స్థానాలు టీడీపీకి, 1 సీటు జనసేనకి దక్కే అవకాశం కనిపిస్తుంది. మరో స్థానం కోసం ప్రస్తుతానికి బీజేపీ పోటీ పడుతుంది. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 8. జూన్ 9న నామినేషన్ల పరిశీలన చేయబోతారు. దాని తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువుని పొడిగిస్తారు. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీ సహా 10 రాష్ట్రాలలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, 4 స్థానాలలో మరి 2 స్థానాలు టీడీపీ, 1 స్థానం జనసేన, మరొక స్థానం కోసం బీజేపీ పోరాడుతుందా? ఈ 4 స్థానాలు ఏ పార్టీలకు వెళ్ళబోతున్నాయి అన్న దానిపై ఆంధ్రప్రదేశ్లో పవర్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి అనేది రిఫ్లెక్ట్ అవ్వబోతుంది అని అలా చూడొచ్చా? ఇప్పుడు జరుగుతున్న ఏదైతే రాజ్యసభ నోటిఫికేషన్ అది కూడా విడుదలైపోతుంది. జూన్ 1న నోటిఫికేషన్, జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే దేశవ్యాప్తంగా 24 స్థానాల్లో ఏపీకి 4 స్థానాలు కనబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ 4 స్థానాలు ఎవరు ఏంటి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి ఒకటి టీడీపీ నుంచి 2 పేర్లు వినపడుతున్నాయి. అలాగే జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1 స్థానానికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే టీడీపీ నుంచి వస్తున్న 2 పేర్లలో ఒకటి సానా సతీష్ పేరు ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. రెండవది భారత్ బయోటెక్ సంబంధించిన ప్రముఖుల్లో వాళ్ళకి 1 స్థానం రావచ్చు అనేది చర్చ. ఇవన్నీ కూడా చర్చ. జనసేన నుంచి కూడా ఈసారి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కాపులకు పెద్దపీట వేయలేకపోతుంది గవర్నమెంట్ అని వస్తున్న ఇటీవల కాలంలో కొంత అసంతృప్తి కాపు నేతల్లో వస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా తమ నుంచి ఒక కాపు నేతకు రాజ్యసభ పంపించాలని అనుకుంటున్నట్టుగా, దాంట్లో బండారు నరసింహారావు పేరు కూడా వినపడుతుంది, నాగబాబు పేరు కూడా వినపడుతున్న పరిస్థితి. కానీ నాగబాబుకి అవకాశం ఉండకపోవచ్చు, ఇంకెవరైనా కాపు సామాజిక వర్గం నుంచి వచ్చే అవకాశం. ఇక మరొక సీటు బీజేపీ నుంచి అన్నమలై పేరు వినపడుతున్నా, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఇంకా వాళ్ళ ఈక్వేషన్స్ మారుతాయి. ఎందుకంటే నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది కాబట్టి జూన్ 1 నుంచి చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈక్వేషన్స్ తర్వాత లేదు, ఒక బీసీ సమాజ వర్గానికి ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు. మరోవైపు ఒక ఏసీ సమాజ వర్గం నుంచి కూడా ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్స్ లో కూటమి పార్టీల్లో కొంత స్పెక్యులేషన్స్ చాలా ఉన్నాయి. చాలా రకాలుగా పేర్లు బయటకు వినపడుతున్నాయి. కొత్త పేర్లు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా దీనికి సంబంధించి ఈ వారం లోపలనే ఒక ఫైనల్ జడ్జిమెంట్ కి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కూడా ఒక సమావేశంలో కూర్చోబోతున్నారు. అది బహుశా నెక్స్ట్ వీక్ లో ఉండబోతుందని కూడా కొంత చర్చ జరుగుతోంది. ఆ సమావేశంలో కొంత కీలక నిర్ణయాలు, అంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎవరు రద్దు చేస్తే అది క్లియర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బీజేపీ నుంచి అది సెంట్రల్ నుంచి వస్తుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఇది పెడతారా, ప్రపోజల్ పెడతారా అనేది కూడా కొంత చూడాలి. కళ్యాణ్ కానీ కొంత ఈ రాజ్యసభకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఇప్పుడు దాకా వస్తున్న పేర్లు కాకుండా కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ లెక్కన కూడా అంటే ఈక్వేషన్స్ మారుతుంటాయి ఎప్పటికప్పుడు. రాజకీయ పరిస్థితులు కావచ్చు, జరుగుతున్న అప్డేట్స్ కావచ్చు, వీటన్నిటిలో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే కనపడుతుంది.
కానీ కొన్ని పేర్లు క్లారిటీ ఉన్నా మరికొన్ని పేర్ల వ్యవహారంలో కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ కల్లా దీని మీద ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద దేశం మొత్తంగా 24 స్థానాలు, 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. మరి సానా సతీష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మిగతా 2 వ్యక్తులకు సంబంధించిన స్థానాలు ఖాళీ అయిన తర్వాత ఆ 4 స్థానాలలో టీడీపీకి 2 స్థానాలు కానీ 3 స్థానాలు కానీ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జనసేన 1 సీటుని కావాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన బీజేపీ కూడా పావులు కదుపుతుంది 1 సీటు కోసం. సో మొత్తం మీద 4 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ పవర్ డైనామిక్స్ క్లియర్గా కనిపించబోతున్నాయా? బీజేపీ ప్రస్తుతానికి రాజ్యసభ నామినేషన్స్ని ఫోకస్ చేస్తుంది. క్యాస్ట్, జెండర్ అలాగే రీజనల్ రిప్రజెంటేషన్, ఈ 3 అంశాలు అంటే కులం, అలాగే కులంతో పాటు జెండర్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అలాగే రీజనల్ రిప్రజెంటేషన్ అంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఉండేలాగా, ప్రతి ప్రాంతం నుంచి కూడా ఉండేలాగా వ్యక్తులని ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ప్రస్తుతానికి రాజ్యసభ నామినేషన్స్ని అలా ఫైనలైజ్ చేయడానికి చూస్తుంది. మరోపక్కన టీడీపీ, జనసేన ఒకసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా క్లియర్గా, కేర్ఫుల్గా వాళ్ళ క్రూషియల్ అలైస్ అని చెప్పొచ్చు ఒక రకంగా జనసేన అంటూ, ఆ జనసేనని దృష్టిలో పెట్టుకొని పవర్ డైనామిక్స్ని ఒక డైరెక్ట్గా ఇది ఇండికేషన్గా ఉండబోతుంది. 4 సీట్లు మాత్రం ఉన్నాయి ఏపీ నుంచి. ఆ 4 సీట్లలో మరి పవర్ షేరింగ్ని జనసేనతో చేసుకుంటుందా, బీజేపీతో కలిపి చేసుకుంటుందా లేదా అన్న అంశం చాలా క్లియర్గా, కీలకంగా మారింది. ఆ అంశం వల్ల అక్కడ పవర్ డైనామిక్స్ ఎలా ఉండబోతున్నాయి, రానున్న రోజుల్లో జనసేనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది టీడీపీ అనేది కూడా ఒక రకంగా తెలిసే అవకాశం ఉంది. మరోపక్కన క్యాబినెట్ ఎలివేషన్ రూమర్స్ అంటే ఒక స్ట్రాంగ్ స్పెక్యులేషన్ కూడా ఉంది. ఇక్కడ సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ అప్పీల్ ఉంది. వాళ్ళని ఏపీలో రాజ్యసభ మెంబర్స్గా వాళ్ళని పంపిస్తే బాగుంటుందని చెప్పేసి కొంత వినికిడి కూడా నడుస్తుంది. మరి చూడాలి, కొన్ని స్థానాల కోసం ప్రస్తుతానికి కొంతమంది పేర్లు వినిపిస్తున్న కొత్త పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు, గుజరాత్లో కూడా 4 స్థానాలు ఉన్నాయి. సాధారణంగా గుజరాత్లో ట్రెడిషనల్గా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పొచ్చు. సో దేశం మొత్తంగా మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, గుజరాత్లో 4 స్థానాలు, కర్ణాటకలో 4 స్థానాలు. కర్ణాటక ఒకసారి మనం చూస్తే కనుక దేవగౌడ అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే ఇలాంటి ఫార్మర్ రిటైర్డ్ హెవీ వెయిట్ పీపుల్ ఉన్నారు చెప్పొచ్చు, కీ కంటెస్ట్లు అని చెప్పొచ్చు అక్కడ నుంచి. అలాగే మధ్యప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఒకసారి చూస్తే కనుక యూనియన్ మినిస్టర్ జార్జ్ కురియన్ అలాగే దిగ్విజయ్ సింగ్కి మధ్యప్రదేశ్ నుంచి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన రాజస్థాన్ నుంచి 3 స్థానాలు. రాజస్థాన్ ఒకసారి మనం చూస్తే యూనియన్ మినిస్టర్ రవ్నీత్ సింగ్ ఆయన పదవీకాలం ముగియబోతుంది కాబట్టి అక్కడ రాజస్థాన్ నుంచి అతనికి ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్కన జార్ఖండ్ నుంచి 2 స్థానాలు. జార్ఖండ్లో ఒక రకంగా అక్కడ కంటెస్ట్ కొంత టఫ్గానే ఉండొచ్చు జార్ఖండ్ నుంచి. మరోపక్కన నార్త్ ఈస్ట్ అంటే 7 సిస్టర్స్ నుంచి ఒకసారి మనం చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి 4 స్థానాలు ఉన్నాయి. 4 స్థానాలు, 1 స్థానం మణిపూర్ నుంచి, 1 స్థానం